అండి అందరికీ. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగున్నారని కోరుకున్నాం. అశ్విని కింకా ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఇలా ఎప్పుడో పాతకాలం పూర్వకాలం నుంచి చేసుకునేది ఒక ఐటెంస్ నేను చూపిస్తాను. అది వెనక వాళ్ళకి అయితే తెలుసండి, ఇప్పుడు వాళ్ళకి అయితే అసలు తెలియదని అనుకుంటున్నాను. నేను మట్టికి తెలుసుంటే ఇంకా మంచిది, తెలియదని అనుకొని నేను చూపిస్తున్నాను. అది మా ఇంట్లో చాలా ఇష్టం, అది నాకు చాలా ఇష్టం. అది ఎవరు చూపించారంటే మా అమ్మమ్మ గారు నాకు నేర్పింది. అంటే అమ్మమ్మ మేము చిన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువగా అయ్యే చేస్తూ ఉండేది. ఎందుకంటే అవి ఎప్పుడు ఇళ్ళలోనే ఉంటా ఉండేవి. అయితే ముందు చూపిస్తాను, మీరు ఏందో అనుకోవాలి కదా. ఇవ్వండి, ఇది కామన్గా అందరికి తెలిసిన అటుకులు. ఈ అటుకులు కొన్నేమో పందారు పటుకులు అని ఉంటాయి పలసగా, ఇది నాటు అటుకులు అండి. ఇవి మందంగా ఉంటాయి. వెనకటోళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ శనక్కాయ పప్పులు అంటే వేపుకుంటాం, అంటే ఈ అటుకులు వేపుకొని తింటాం, అంటే ఏదో పొగడి వేసుకుంటాం, అంటే అలా తినేవాళ్ళు వాళ్ళు పుష్టిగా స్ట్రాంగ్గా ఉన్నారండి. మన పుట్టోళ్ళు నాన్ వెజ్లు ఏంది ఏమంటారు, లాలీపాప్లు అంట, మళ్ళీ అది నూడిల్స్లు అవి తింటున్నారండి. పిల్లల దగ్గర బలం వంటలేదు, పెద్దవాళ్ళ దగ్గర వంటలేదు. అసలు అవి మంచి ఎందుకు ఒంటికి హెల్దే కాదు అవి. కానీ మన నాలుగు రుచి తగ్గుతుంది, కానీ ఒంటికి అయితే హెల్తీగా ఆరోగ్యానికి మంచిది కదండి. వెనకటోళ్ళు ఇవే చేసుకొని తిని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి. ఇప్పుడు కూడా వెనకటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేసుకోగలుగుతున్నారు. మనం ఇప్పుడు వాళ్ళు మనం చేసుకోలేకపోతున్నాం. మనం తినే తిండిలోనే తేడా. మనం తిండి ఏ తిండిలోనా బలమే లేదనుకో, కానీ మనం ఇలాంటి అనేది మర్చిపోతున్నాము. మన ఫ్యామిలీకి చూపిద్దామని నేను ఇలా మీకు తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకుంటాం కూడా అసలు ఇది. ఇప్పుడు మనం పొయ్యలు చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, బలంగా ఉంటుంది. నేను నా దగ్గర నెయ్యి ఎప్పుడు ఉండదు, అందుకే ఆయిలే వేస్తున్నానండి. ఒక్క స్పూనే, ఒక గంట వేసుకుంటే చాలు, చాలా పోతే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం ఈ అటుకులు ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మర నుంచి వస్తాయి కాబట్టి ఏమైనా దుమ్ముదూలు ఉన్నాయి, ఏమైనా పీసు ఉన్నా మనం తీసేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ అటుకులు దీంట్లో వేసేసుకుందాం. దీనికి మనం మటుకి దగ్గరుండే వేపుకోవాలండి. మడిపోయే విధానం తొందరగా ఉండిద్ది దీనికి, ఎందుకంటే అటుకులు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకి అసలు తెలియదేమో అటుకులు అంటే ఏందనేది. ఈ అటుకులు ఏందా కాదమ్మా, ఇవి మనకు బియ్యం నుంచే వస్తాయి, ఒడ్డు నుంచి ఒడ్డు నుంచి వస్తాయి. ఇదిగోండి, ఇలా వేపుకుంటమే. ఇలా తెలియదు ఎందుకంటున్నా అంటే నాకే తెలుసు అన్ని కాదండి. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ పిల్లలకి అసలు తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్తే కదా తెలిసేది, వాళ్ళకి వెనకటి వాళ్ళకి అయితే తెలుసు, ఇప్పుడు పిల్లలకైతే తెలియదు. కానీ చెప్పండి, అన్ని పిల్లలు తెలియక ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరన్నా అడిగినా కూడా క్వశ్చన్ చెప్పలేకపోకుండా మనం ఇప్పుడు పెరిగే పిల్లలకి మటుకి అన్నీ చూపించి అన్నీ నేర్పించండి, అన్నీ తెలియపరచండి. ఇది నాకు ఎందుకంటే ఎంత బాగా ఇష్టం అంటే, మా అమ్మమ్మ అసలు మాకు వర్షాలు కురిస్తున్నాయి ఖాళీగా, ఇప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఆ అమ్మమ్మ వాళ్ళకి మాగాడ ఎక్కువ ఉండేది. మా అమ్మ అదే అక్కడే, మా అమ్మమ్మ వాళ్ళది ఆడే. మాగాడే కాదండి, అటుకులు ఎప్పుడు ఉంటా ఉండే ఇంట్లో. 2 మానికలు 3 మానికలు 4 మానికలు దాకా ఉంటా ఉండేవి. ఇక ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు బయట నుంచి అస్సలు కొనుక్కునేవాళ్ళు కాదండి, ఇంట్లోనే ఇట్లా అటుకులు వేపుకుంటాం కానీ శనక్కాయలు కానీ అలా చేసి పెట్టేది అమ్మమ్మ. కానీ ఎంత టేస్ట్ అసలు మీరు చేసుకొని తినండి, ఎంత టేస్ట్గా ఎంత బాగుంటాయి అన్న. ఒంటికి కూడా చాలా హెల్తీ, చాలా మంచిదండి. ఇది తింటే మటుకి మనకు కొవ్వు పదార్థంగా రాదు ఇది దీనివల్ల. ఇంకో విషయం అండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఉప్పు కారం తినరు కదా, ఆ పిల్లలకి కొంచెం పాలల్లో అటుకులు వేసి నానబెట్టి ఇస్తే తింటే చాలా మంచిదండి. పిల్లలు కూడా ఎదుగుదలకు కూడా చాలా మంచిది. మీకు ఇంకో విషయం చూద్దాం అనుకుంటున్నాను. మా బాండీలు ఏంది ఇలా ఉంటున్నాయి అనుకుంటున్నారండి. మాకు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వాడినాయి కదా బాండీలు, అందుకే ఇలా వచ్చినాయి. బాండీలు శుభ్రంగానే ఉండి కాదు అలా అండి, ఇలా గలగలలాడుతూ ఉండాలి. ఇవ్వండి, ఇప్పుడు ఏ ఏరియా మనకి ఎలా వస్తుంది అంటే ఇవి ఇలా కలర్లోకి రావాలి. మనకు కొంచెం అంటే అర్థం కాకపోతే కొంచెం నోట్ వేసుకున్నాము, కాలిపోతుంది నేను చెప్పానండి. కొంచెం నోట్ వేసుకుంటే మనకి ఇవ్వండి, కొంచెం నోట్ వేసుకుంటే
కరకరలాగా అనిపించాలి, అప్పుడు వేగినట్టే. ఉప్పు కారం వేసుకుందామండి. ఉప్పు మట్టికి కొంచెం వేసుకోవాలండి, సాల్ప తర్వాత కలుపుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాము, కలబెట్టుకుంటామండి. కానండి చల్లారినాక తినాలి, లేకపోతే మనకు నోరు కాలిపోయిద్ది. ఒకసారి ఎట్టాగా అయ్యిందండి. మా అమ్మాయికి ఫస్ట్ టైం కొత్తగా చూపిస్తే ఏమో అయ్యింది అంది. అటుకులు అమ్మంటే అటుకులు అనంది. అడకాలికాలి నోటు వేసుకుంటే నోరు కాలింది. అలా నాకు కూడా ఒకసారి జరిగిందండి. ఈ మట్టికి మనకి వెనకట కాలం వంటకండి. ఇది మట్టికి మా అమ్మమ్మ బాగా చేసేదండి. మా అమ్మగారు చేసేదండి, కానీ మా అమ్మ పొలం పనులు ఎక్కువ చేస్తూ ఉండదండి. కొంచెం ఇలాంటివి తక్కువ, ఎందుకంటే అమ్మ పొద్దున్న లేచిన కానీ సాయం దాకా పొలం పనులన్నీ ఉండద్ది. ఆ పొలం పనులు చేసి అన్నీ చేయాలని చేయలేదుగా, కానీ ఖాళీ టైంలో బట్టి చేసి పెట్టేది అమ్మ. ఇంకా మా అమ్మమ్మ కూడా ఊళ్ళో కాబట్టి నేను వెళ్తా ఉండేదాన్ని, అమ్మమ్మ ఇలా చేసి పెట్టేది. అమ్మమ్మ వంటకం బాగుంది కదండి. ఇదిగోండి ఇక అయిపోయింది. ఇదిగోండి ఎంతసేపు వేగినాయి లెక్క అయితే ఏమో 12 నిమిషాలు వేగినాయండి. మనకు అలా టైం ఎందుకులే, మనం నోట వేసుకొని కరకరలాగాలి, ఉప్పు కారం వేసుకుంటే చాలా తేలిక. చూసారండి, ఎంతో సింపుల్గా ఏమీ లేకుండా ఉట్టి ఉప్పు కారంతో ఒక స్పూన్, ఒక గంట నూనెతో తయారైన 12 నిమిషాలు అటుకుల ఏపుడు. బాగుందండి పేరు. చల్లారినాకే తినాలండి. ఏంటి ఈరోజు వచ్చేసాను అనుకుంటున్నారా? మా అమ్మ అయితే మా కోసం ఈరోజు నేను కాలేజీ నుంచి రాగానే స్నాక్స్ అయితే చేశారు. ఏ స్నాక్స్ అనుకుంటున్నారా? సో అటుకులు ఉంటాయి కదా, సో ఆ నాటు అటుకులతో రోస్ట్ చేసి పెట్టేశారండి. వాటిలో కారం చల్లారు, ఉప్పు చల్లారు. అండ్ మా అమ్మ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి ఇవి. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఇవైతే వేడి వేడి తింటే మాత్రం నాకైతే ఒకసారి నోరు కాలేదండి. వేడి వేడిగా అయితే తినకూడదు. సో చల్లారినా తింటే బాగుంటాయి. బాగున్నాయి. చాలా రోస్ట్ అంటే చాలా రోస్ట్ చేశారండి. స్పైసీగా ఉంది, సూపర్గా ఉంది. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, స్పైసీగా ఉంది. సో ఉంటానండి.